అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయంలో 29వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ప్రకృతేర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తానాకృత్స విదో మందాన్ కృత్సవిన్న విచాలయేత్. ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియజేశారు. భావము: ప్రకృతి జనిత గుణములందు చిక్కి ఉన్న మనుషులకు ఆ గుణముల కార్యములయందే కర్మముల ప్రకారము ఆసక్తి కలిగించును. జ్ఞానులగు వారు అట్టి అజ్ఞాన పరులను చలనమొందించకూడదు. వివరము: కర్మ ప్రేరణ వలన గుణముల ప్రకారము కార్యములు చేయుట సమస్త మానవుల ఎడల నిర్మింపబడిన ప్రకృతి ధర్మము. అగ్నికి కాల్చుట ధర్మము, పాటకు రాగము ధర్మము. అట్లే మానవునికి కర్మ ప్రకారము కలుగు గుణముల కార్యములు చేయుట ధర్మము. మాటకు శబ్దం ఎట్లు దూరము చేయలేమో, పాటకు రాగమునెట్లు లేకుండా చేయలేమో, అట్లే కర్మబద్ధుడైన మానవుణ్ణి ఆ కర్మ ప్రేరణ వలన కలుగు గుణముల ప్రకారము కదలకుండా చేయలేము. ఇదే గీత యందు భగవంతుడు తెలియజేసిన ముఖ్యమైన ప్రకృతి ధర్మము. ఈ ధర్మము ప్రకారము జ్ఞాని అయినా అజ్ఞాని అయినా నడవక తప్పదు. ఒక జీవితంలోని అనేక సంఘటనలు కలిగిన చలనచిత్రమును 3 గంటల పాటు మనము చూస్తున్నాము. ఆ చిత్రములోని అనేక దుఃఖ సంఘటనలు, ఎన్నో హాస్య సంఘటనలు, మరెన్నో సంతోష సంఘటనలు మొదలగు ఎన్నో విధములైన విషయములు జరుగుట చూస్తున్నాము. ఇవన్నీ తెల్లని తెర మీద చూడగలుగుతున్నాము. తెల్లని గుడ్డ మీద ఇన్ని సంఘటనలు కలుగుటకు ప్రాజెక్టర్లోని ఫిల్ము కారణము. చిత్రములోని సంఘటనలన్నీ ఫిల్ములో చిన్నగా చిత్రింపబడి ఉండి, చిత్రింపబడిన వరుస ప్రకారము తెర మీద ప్రొజెక్టర్ ద్వారా పెద్దగా కనిపిస్తున్నాయి మనకి. హాలులో ఒక చిత్రమును మనము చూడాలంటే అందుకు అవసరము మొదటిది ఫిలిము, రెండవది ప్రొజెక్టరు, మూడవది తెల్లని పరద అంటే తెర. అట్లే ఒక కార్యము జరగాలంటే మొదటిది కర్మ, రెండవది గుణములు, మూడవది కర్మేంద్రియములు. ఏ విధముగా ఫిల్ము లేని చిత్రము లేదో అట్లే కర్మ లేనిది అసలు జీవితమే లేదు. ఫిల్ము కారణముగా ఒక చిత్రం ఎట్లు జరుగుచున్నదో అట్లే కర్మ కారణముగా ఒక జీవితము జరుగుచున్నది. ఫిల్ములో ఏ సంఘటనలు చిన్నగా ముద్రించబడి ఉన్నాయో అవి ఏ పరదా మీద కనపడుట జగమెరిగిన సత్యము. కానీ కర్మలో ఏమి రికార్డై ఉన్నదో అదే కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, నోరు మొదలగు వాటి ద్వారా జరుగుచున్నదో అనుట జగమునకు తెలియని సత్యము. హాలు, ఫిల్ము, ప్రొజెక్టరు, పరద మనకు తెలియను. కావున హాలులో ఫిల్ము ఏదైతే సినిమా అదే పని అదేనని అందరికీ తెలియచున్నది. కావున హాలులో ఫిల్మ్ ఏదైతే సినిమా అదేనని అందరికీ తెలియచున్నది. కానీ కర్మ, గుణములు, శరీరము, కర్మేంద్రియముల గురించి మనకు అసలు తెలియదు. కావున శరీరములో కర్మ ఏదైతే అదే కార్యము జరుగునని మనకు తెలియకపోయినది. మనకు తెలిసినా తెలియకపోయినా ఫిల్ములోని బొమ్మయే పరదా మీదకు వచ్చి
ఆడుతున్నట్లు కర్మలోనున్న సంఘటనలే కర్మేంద్రియముల ద్వారా కార్యమై జరిగి తీరును. ఈ విషయము చాలామందికి తెలియదు. కావున వారందరూ జరుగుచున్న కార్యమునే చూడగలుగుతున్నారు. ఈ విషయం తెలియక జరుగుచున్న కార్యమునే చూడగలుగుతున్నాము, కానీ వెనక ఉన్న కర్మను చూడలేకపోతున్నారు. బాహ్యముగా జరుగు కార్యములను మంచివి చెడువి అను రెండుగా విభజించవచ్చును. బాహ్యముగా జరిగే కార్యములు మంచి కార్యములు, చెడు కార్యములు అని రెండుగా విభజించవచ్చును. జరుగుచున్నవి మంచివైనా చెడువైనా వాటికి లోపల ఉన్న కర్మయే కారణము. ఫిల్ములో ఉన్నదే పరదా మీద చిత్రమైనట్లు కర్మలో ఉన్నదే కర్మేంద్రియముల మీద కర్మ అవుచున్నది, కార్యమవుచున్నది. కర్మలో ఉన్నదే కర్మేంద్రియముల మీద కార్యమవుచున్నది. లోపల ఉన్న కర్మ మంచిదైన మంచి కార్యములు, చెడుదైన చెడు కార్యములు మానవులు ఎందు జరుగుచుండును. ఈ విషయము ఏమాత్రము తెలియని వారు ఒక దొంగను చూచి నీవు చెడు కార్యములు చేయుచున్నావు, ఆ పని చేయవద్దని చెప్పినప్పటికీ అతను అప్పుడు దొంగతనము చేయకూడదని, దానివలన పాపం వచ్చుచున్న అనుకునేటప్పటికీ రెండవ మారు జరుగు కర్మ ఉంటే తప్పక జరిగి తీరును. ఒకసారి దొంగ పాపం వస్తుంది దొంగతనం చేస్తే అని తెలుసుకొని చేయకుండా ఉండినప్పటికీ ఇక్కడ రెండవ మారు జరుగు కర్మ ఉంటే తప్పక జరిగి తీరును. అలా జరిగిన కార్యము అనగా దొంగతనమును గూర్చి ఆ దొంగ నేను వద్దనుకున్నప్పటికీ తిరిగి చేశానే, ఇక నేను మంచివానిగా మారను అని చింతించెను. తెలిసినవాడు కర్మ రహస్యము తెలపగా మంచి చెడు భేదము చూపి వానిని కలవర పెట్టకూడదు. కర్మ సిద్ధాంతమును దేహ ధర్మములను తెలిపి కర్మ మారితే కార్యము మారునని తెలిపి అతనికి వానికి కర్మ అంటనట్లు తెలపాలి, కానీ కార్యముల గురించి చింతించున్నట్లు చేయకూడదని భగవంతుడు పై శ్లోకమున తెలిపాడు. దొంగకి జ్ఞాన వివరము, కర్మ వివరము, కర్మేంద్రియ వివరములు తెలపాలి, కానీ అతను చింతించేలాగా మనం చెప్పకూడదు, అతను బాధపడేలాగా. కర్మ వివరము, కర్మ అంటకుండానట్లు వివరం తెలియచేయాలి. కార్యము గురించి చింతించినట్లు చేయకూడదని భగవంతుడు పై శ్లోకమున తెలిపాడు మనకి. అప్పుడు తాను చేయుచున్నది హత్యలు, దాని వలన పాపం వచ్చునని, తన పని మంచిది కాదని చింతించిన అర్జునునకు కార్యచింతన మాని కర్మ అంటకుండా యుద్ధము చేయమని కృష్ణుడు తెలియజేశాడు. ఇంకా ఈ కింద శ్లోకంలో భగవంతుడు ఏ ఉపాయము చెప్పాడో రాబో శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.